పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచి లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. వీరిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ బలగాలు మిలిటెంట్ల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే 30 మంది భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్న ఉదయం 9 గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలుపై రిమోట్ ప్రాంతమైన బలోన్లో 8వ నెంబర్ టన్నెల్ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్ను పేల్చివేశారు. అనంతరం తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ వద్ద 214 మంది బందీలుగా ఉన్నట్లు మిలిటెంట్ సంస్థ తెలిపింది. 30 మంది పాక్ సైనికులను చంపినట్లు వెల్లడించింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్న వారందరినీ చంపుతామని బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం 48 గంటల డెడ్ లైన్ విధించింది. BLA వార్నింగ్తో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ట్రైన్ హైజాగ్ అయిన చోటికి భద్రతా బలగాలను పంపించింది. రంగంలోకి దిగిన సైనికులు మిలిటెంట్లపై కాల్పులకు దిగారు. వైమానిక, డ్రోన్ దాడులు చేపట్టారు. ఇప్పటివరకు 80 మంది బందీలను విడిపించారు. అయితే పాక్ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పికొట్టామని మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు మిలిటెంట్లు తెలిపారు. బలూచిస్తాన్ను దేశంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. అక్కడ అలజడి రేపుతోంది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. మానవ బాంబులను కూడా ప్రయోగించింది. కానీ ఈసారి ఏకంగా ట్రైన్ను హైజాక్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పక్కా ప్లాన్లో మష్కఫ్, దాదర్, బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బెలూచ్ మిలిటెంట్లు. జాఫర్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను గాయపరిచి 450 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సెలవుపై వెళ్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ISI అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సెలవుపై పాకిస్తాన్లోని పంజాబ్ వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణ మార్గం మొత్తం కూడా పర్వతాలతో కూడుకున్నది. ఇక్కడ మొత్తం 17 టన్నెళ్లు ఉన్నాయి. రైళ్లు తక్కువ స్పీడ్తో వెళ్తాయి. దీంతో ఈ ప్రాంతాన్ని రైలుపై దాడికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ వేర్పాటువాదుల వరుస దాడుల నేపథ్యంలో రైళ్లలో భద్రతా సిబ్బంది గస్తీలో ఉంటారు. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్లోనూ విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడి చేసిన దుండగులు దాదాపు 20 మందిని చంపినట్లు సమాచారం. సైనిక ఆపరేషన్ నుంచి వెనక్కి తగ్గకుంటే బందీలుగా ఉన్నవారందరినీ చంపేస్తామని BLA బెదిరించినట్లు తెలుస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో బలూచిస్తాన్ ప్రాంతం వ్యాపించి ఉంది. పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. గ్యాస్, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే బలోచ్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్తాన్తో పాటు అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.